సమ్మేళనాన్ని 2008 సంవత్సరం సంబంధించినటువంటి విద్యార్థులకు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి శ్రీ ప్రశ్న అధ్యక్షులు శ్రీ కందాల బాబరెడ్డి గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా సుమాంజలి. మరియు పూర్వ విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. ఈ సందర్భంగా నేను ఒక చిన్నపాటి కవిత్వాన్ని చదువుతాను. నీ ప్రతి నా మనసులో ఉన్నటువంటి ప్రగాఢ సహానుభూతి. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्त छात्रों, एहसान मेरे दिल पे तुम्हारा है छात्रों, ये दिल तुम्हारे प्यार का है मारा दोस्तों। एहसान मेरे दिल पे तुम्हारा है छात्रों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। बनता है मेरा नाम तुम्हारे ही कर्मों से, बनता है मेरा नाम तुम्हारे ही कर्मों से, होता है मेरा नाम तुम्हारे ही कर्मों से। तुम जैसे मेहरबान का सहारा है छात्रों, ये दिल तुम्हारे प्यार का हमारा है दोस्तों। ప్రతి మానవుడు జీవితంలో సుఖం కోరుకుంటాడు, అది సాధ్యపడదు. అతను బాగైతే అసలే కోరుకుంటాడు. అంటే దీని గురించి ప్రకృతి ఆరాధకుడైనటువంటి సుమిత్రానందన్ పంత్ గారు ఏం చెప్పారంటే, मैं नहीं चाहता చిరుసుఖ్, నేను చిరకాలం సుఖము కోరుకోవటం లేదు. మై नहीं चाहता చిరుదుఖ్, నేను చిరకాలం దుఃఖము కోరుకుంటాను, బాధ కోరుకుంటాను. मैं नहीं चाहता चिरसुख, मैं नहीं चाहता चिरदुख, सुख दुख के मधुर मिलन से, सुख दुख के मधुर मिलन से या जीवन हो परिपूर्ण. సుఖ దుఃఖాల యొక్క మధురమైన కలయిక చేతినే ఈ జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. यह सांझ उषा का आंगन, यहाँ सांझ उषा का आंगन आलिंगन विरह मिलन का चिरहास अश्रुमय आनंद रे इस मानव जीवन का. ఆలింగనానికి ఎడబాటే ఆనందం కనిపిస్తుంది. ఆలింగనానికి ఎడబాటే ఆనందం కనిపిస్తుంది. అదేవిధంగా మనం స్వీట్ తిన్నాం అనుకోండి, ఎమ్మటే ఛాయ్ తాగితే ఆ ఛాయ్లో ఉన్నటువంటి మాధుర్యం లభిస్తుంది. మరి ఏం చేయాలి అప్పుడు? కారా తినాలి. అంటే స్వీట్ అనేది సుఖానికి సంకేతము, కారం అనేది దుఃఖానికి సంకేతము. స్వీట్ తిన్న తర్వాత కారం తిన్నట్లయితే, తరువాత ఛాయ్ తాగినట్లయితే ఆ ఛాయ్లో ఉన్నటువంటి మాధుర్యం ఏర్పడుతుంది. అందుకని అంటున్నాడు, मैं नहीं चाहता चिरसुख, मैं नहीं चाहता चिरदुख, सुख दुख के मधुर मिलन से या जीवन हो परिपूर्ण. या सांझ उषा का आंगन आलिंगन विरह मिलन का चिरहास अश्रुमय आनंद इस मानव जीवन का. थैंक यू वेरी मच मेरे दोस्तों, मेरे मित्रों और साथियों.